సుందరకాండ పారాయణం 3వ రోజు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నింగికెగిసిన హనుమంతుడిని చూసి సకల జాతులకు చెందిన ప్రాణులు ఆయనను వేనోళ్ల కొనియాడారు. శ్రీరాముని పట్ల గల పూజ్యభావం కారణంగా సముద్రుడు సైతం ఆయనకు చేయూతనివ్వదలచాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశం నుండి వచ్చిన వాడవటం వల్ల రాముని పూర్వీకుడైన సగర మహారాజు సముద్రపు సరిహద్దులను విస్తరించియున్నందున ఆయనకు సహాయం చేయడం తన విధిగా సముద్రుడు భావించాడు. పూర్వం రసాతలాది అధోలోకముల నుండి భూమికి ప్రయాణించే రాక్షసుల గమనమును అవరోధించడానికై ఇంద్రుడు మైనాక మహాపర్వతమును సముద్ర మధ్యంలో నిలిపాడు. ఇప్పుడు హనుమంతుని కోసం ఒక విశ్రాంతి స్థలమును సమకూర్చడానికై మైనాకుడిని నీటిపైకి రావలసిందిగా సముద్రుడు ఆదేశించాడు. అయితే ఆ మహాపర్వత శిఖర సముద్రంలో నుండి ఆవిర్భవించడం చూసిన హనుమంతుడు ఒకానొక అవరోధంగా భావించి తన వక్షస్థలంతో దాన్ని కిందికి కుమ్మాడు. హనుమంతుని బల పరాక్రమములను అభినందిస్తూ మైనాకుడు మానవ రూపంలో తన శిఖరాగ్రంపై నిలిచి, వాయునందన, నా శిఖరంపై నీవు ఒకంత విశ్రమించి తర్వాత నీ ప్రయాణం కొనసాగించవచ్చు. నీకు ఈ సహాయం అందించడం ద్వారా నీ తండ్రిని ఆరాధించగోరుతున్నాను కనుక దయచేసి నా ఈ వినమ్ర సేవను అంగీకరించుము. సత్యయుగంలో పర్వతములన్నింటికీ రెక్కలుండేవి. మేమంతా పలువురు గరుత్మంతుని వలె ఆకాశంలో ఎగురుతూ ఉండేవారం. అయితే మేము భూమిపై కూలి సర్వ విధ్వంసమునకు కారణమవుతున్నామని దేవతలు ఋషులు భయపడ్డారు. చివరకు ఇంద్రుడు ఆగ్రహావేశంతో వజ్రాయుధంను చేబూని వేలాది పర్వతముల రెక్కలను ఖండించి వేశాడు. అలాగే ఇంద్రుడు నా మీద కూడా దాడి చేశాడు. అయితే వాయుదేవుడు నన్ను తన బలంతో సముద్రంలోనికి తోసి నన్ను ఆదుకున్నాడు. అలా నా రెక్కలు నాకు దక్కాయి. నీ తండ్రి చేసిన ఆ మేలును ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయడానికై నీవు కొద్దిసేపు ఆగి నా ఆతిథ్యమును స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. జై శ్రీరామ్.